మనం అబ్జర్వ్ చేస్తే మనం చేసుకున్న భార్యాభర్తలు అవనండి, మనకి పుట్టిన పిల్లలు అవనండి, ఆఖరికి మనం అక్కడక్కడ కలిసే కొంతమంది శత్రుశేషాలు అవనండి, లేకపోతే ఏదే పనిగా ఆలోచిస్తున్న ఒక వ్యవస్థ, ఒక చోటు, లేకపోతే కొన్ని ప్లేసెస్ మనం వీటిని బాగా తెలుసు, ఇక్కడికే వెళ్ళాలి, ఈ పర్టికులర్ ప్లేస్కి వెళ్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు, దాని గురించి ముందే అవగాహన ఉన్నట్టు, దాని గురించి మనం రీసెర్చ్ చేయకపోయినా తెలుసు అన్నట్టు మన మెమరీ ఒక రీఅవేకనింగ్ స్టేజ్కి వెళ్తుంది. దట్ ఈస్ కాల్డ్ సోల్ అవేకనింగ్ మూమెంట్. మనం అర్థం చేసుకుంటే శత్రువులు మన ఇంట్లో భార్యాభర్తలుగా రావచ్చు, పూర్వజన్మ ప్రేమ వాసనలు తల్లి తండ్రి కూడా మన పిల్లల్లా రావచ్చు, లేకపోతే మన స్నేహితుల్లా రావచ్చు, లేకపోతే అవకాశం లేకపోతే ఆఖరికి మనం చేసుకునే పోయే వాళ్ళ రూపంలో రావచ్చు. ఏదో ఒక రూపైన పూర్వజన్మ సంబంధం ఈ జన్మలో మనకు కనెక్ట్ అవుతుంది. ఎన్ని జన్మలు మారినా ఒక మనిషికి మారింది ఒకే ఒకటి, వాళ్ళ కళ్ళు. కళ్ళు మాత్రం ఎన్ని జన్మలు ఎత్తినా, సోల్ ఎన్ని రూపాలుగా మారి ముందుకెళ్ళినా వాళ్ళ కళ్ళు మాత్రం ఎప్పుడు మారవు, ఒకే రకంగా ఉంటాయి. ఈరోజు మనం చూస్తున్నట్టయితే కన్ను అంటే బయటకు కనిపించే కన్ను అంటే ఎస్, ఫిజికల్లీ కనిపించే కళ్ళ కలర్ అవనండి, లేకపోతే వాటికున్న పర్సెప్షన్ అవనండి, ఇవి మాత్రం ఎన్ని జన్మలకి మారవు. ఆజ్ఞాచక్రంలో ఎమిట్ చేసే బ్లూ రే దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇంటాక్ట్ ఉంటుంది. మన కర్మలు అనేవి మన చుట్టూ ఎంత వెంటాడతాయంటే, ఇంగువ కట్టిన బట్టకి వాసన ఎలా పోదో, ఈ శరీరం అన్న ఒక తోలును తగిలించుకున్న ఈ ఆత్మకి తన కర్మలు కూడా అలాగే పోవు. దీన్నే సంస్కారాలు అంటారు. ఇవి గుర్తొస్తూ ఉంటాయి మనకి, మనం లాగుతూ ఉంటాయి, మనం ఇదివరకు నడిచిన బాటల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. ఇదే కర్మ సిద్ధాంతం.